ఐఎమ్ బబిత. ప్రజెంట్ షీటింగ్ వనపర్తిలో రైటర్ గా వర్క్ చేస్తున్నాను. నేను 2024 బ్యాచ్. ఫస్ట్ ఐస్ బ్రేకింగ్ సెషన్స్ ఆర్ ద కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్. యూజువల్లీ మనకు అందరికీ తెలుసు, మన డైలీ లైఫ్ లో ఎక్స్పెషల్లీ డిపార్ట్మెంట్ లో మనం రిప్రజెంటేటివ్ గా ఉంటాం. మన యూనిఫామ్ చాలా మాట్లాడుతుంది. అది ఎలా మాట్లాడుతుంది, ఎంత మాట్లాడుతుంది అని సార్ చాలా బాగా చెప్పారు. వెంకటేశ్వర్లు సార్ ఇక్కడ ఇది మాత్రమే పెట్టి ఒకటి సరిపోతుంది అనుకోకుండా టూ పెట్టి విజువల్ రిప్రజెంటేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయను. అది చాలా ఇంపాక్ట్ ఉంది. అంటే టీచింగ్ అనేది టీచింగ్ వే చాలా బాగుంది. ఇంకొకటి ఇది టీచింగ్ కాదు, ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ సెషన్స్, మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వాలి, నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ర్యాంక్స్, వాళ్ళు మన దగ్గరకు వచ్చి పిల్లల్లాగా వీళ్ళకి చెప్తే ఎలా అర్థం అవుతుంది అనేది నాకు బాగా నచ్చింది. సైబర్ సెక్యూరిటీ, ప్రతి ఒక్కరు ఈవెన్ మా డిస్ట్రిక్ట్ లో కూడా సైబర్ క్రైమ్ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ సైబర్ సెక్యూరిటీ ఎవ్వరూ చెప్పలేదు. హ్యాకర్స్ గురించి విన్నాం. హ్యాకర్స్ అంటే ఫస్ట్ మన మైండ్ స్ట్రైక్ ఇది నెగిటివ్ గానే. హ్యాకర్స్ అంటే ఇందుకే వాడతారనేది నాకు తెలుసు. బట్ రాహుల్ సార్ ఆయన ఒక 10 నిమిషాలు క్లాస్ తర్వాత నాకు అక్కడ కూర్చోవాలంటే భయమైంది. ఆయన కాన్ఫిడెన్స్ కానీ అది కానీ చాలా చాలా వేరే లెవెల్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ ఆఫ్. ఓకే, హ్యాకింగ్ లో కూడా ఇలా ఉంటుందా, హ్యాకింగ్ లో కూడా ఒక లైసెన్స్ ఇలా ఉంటాయా, ఇలా డివైసెస్ ఉంటాయా అంటే మనం డైలీ లైఫ్ ఇక్కడ నుంచి ఒక 10 మీటర్స్ లేదా 100 మీటర్స్ వెళ్ళే గ్యాప్ లో మనం ఎక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళ వల్ల అటాక్ అవుతామో కూడా మనకు తెలీదు. అండ్ ఒకటి ఈ రోజు ఫ్లడ్స్ లో ఒకటి వీడియో చూపించారు. ఆ ఫ్లడ్స్ లో మధ్యలో పిల్లలు వాళ్ళని కాపాడాలి అంటే చాలా మంది అలా మధ్యలో స్ట్రక్ అయ్యి ఫ్లడ్ లో కొట్టుకుపోయిన వాళ్ళనే నేను చాలా చూసాను ఇప్పుడు ఉన్న ప్రజెంట్ దాంట్లో. అది నాకు బాగా నచ్చింది. డ్రోన్ ఓవరాల్ గా నాకు అది బాగా నచ్చింది. ఇంకొకటి డ్రోన్ కూడా ఎవరంటే వాళ్ళు యూజ్ చేయొచ్చని నేను అనుకున్నా. దానికి కూడా ఒక లైసెన్స్డ్ గా ఎవరు ఎట్లా ఉంటదని నాకు తెలియదు. గురించి ఒకటి చెప్పారు. అందరూ అడవికి రాజు లయన్ అన్నారు, కానీ ఎందుకు లయనో నాకు తెలియదు. ఈ రోజు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, దీనికి కూడా ఇంత కంటెంట్ అంటే కంపారిజన్. ఒక ఈగల్ 80 years సర్వైవ్ అయితే 40 years కి తను మళ్ళీ ఇంకొక కొత్తగా ఎలా వస్తుందనే నాకు నిజంగా తెలియదు. దిస్ ఇస్ వాట్ ఐ లర్న్. చాలా మంచిగా క్యూరియాసిటీ ఉంటది. ఈ ఏజ్ లో ఇంకా నేర్చుకోవాలి, ఇలాంటిది ఇంకొక 5 days ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది. హెల్మెట్ మనీ లేకనో సమ్ ఇష్యూస్ వల్ల ఏముందిలే అని హెల్మెట్ చాలా లైట్ తీసుకున్నా. హెల్మెట్ లో ఒక 3 layers ఉంటాయని నాకు తెలీదు. హెల్మెట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఆ యాక్సిడెంట్స్ నుంచి ఎలా తప్పించుకుంటామో క్లియర్ గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మీ టీచింగ్ చాలా నచ్చింది.